హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మన వీడియో అయితే చాలా లేట్గా వస్తుంది. సో కొంచెం నేనైతే బిజీ ఉన్నాను అన్నమాట. ఈ వీడియోనైతే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. సో శివరాత్రి రోజు అయితే మేమైతే శివుని పూజ గదిలో కాకుండా ప్రత్యేకంగా ఫోటో ఇట్లా పెట్టేసి సో చేసుకుంటామన్నమాట. ఇంకా లింగం ఇట్లా ఉంటే అభిషేకం చేయడం చాలా బెటరు, కానీ ఇంట్లో అయితే లింగం అనేది లేదన్నమాట, ఏం తీసుకోలేదు. సో ఇలా దేవుని అయితే పెట్టేసి ముందు ఉన్నాయి కదా, సో ప్రమిదలు పెడతామన్నమాట. రెండో ప్రమిదలో వేసిన నూనె ఇంకా ముట్టించిన తర్వాత ప్రమిద అయితే ఆ రోజు మొత్తం వెలుగుతూనే ఉండాలి, నైట్ కూడా ఆరిపోకూడదు. మనం ఎలా జాగారం చేస్తాం కదా, సో ఆ దీపం అయితే ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా దీపాలను అయితే అట్లా వట్టిగా పెట్టకూడదు, అందుకోసమే కింద బియ్యం పోసి అయితే ప్రమిదలు పెట్టేసి సో వెలిగించుకోవాలి. మా ఆయన గండ దీపం అయితే పెడుతున్నారన్నమాట. సో గండ దీపం ఎందుకు పెడతారంటే కన్ఫామ్గా పెట్టుకోవాలి శివరాత్రి రోజు. పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి గండాలు వచ్చినా కానీ సో అవి రాకుండా ఉంటాయని ఒక చిన్న నమ్మకంతో, ఇంకా రాకుండా ఉండడం అంటే వచ్చేదాన్ని అయితే ఏం చేయలేం, కానీ సో కొంచెం మంచిగా జరగాలని అయితే సో ఆ దీపాన్ని అయితే వెలిగించుకొని దేవుడికి అయితే పూజిస్తామన్నమాట. ఇంకా ఈ పూజ వచ్చేసి మొత్తం ఆయనే చేస్తున్నారు, ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో నాకైతే కొంచెం బాగాలేదు, అందుకే ఇంకా నేనైతే పూజ దగ్గర కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇలా చేయాలని మాత్రమే చెప్తూ ఉన్నాను పక్క నుండి. ఇంకా తనైతే అంటున్నారు, ఆడవాళ్ళు లేకపోతే అసలు ఏం చేయలేమేమో పూజలో అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ ముందుండి నడిపిస్తారని అంటారు కదా, సో అలానే అవుతుంది అన్నమాట. సో ఆ విషయం అయితే అన్నారు, ఇంకా హ్యాపీగా అనిపించింది. సో మనం తీసుకొచ్చిన ఫ్రూట్స్ కానీ బెల్లము, ఇంకా ఖర్జూర, పప్పు పలరం అంటారు కదా, సో అవన్నీ అయితే దేవునికి పెట్టేయాలన్నమాట. అన్నీ పెట్టేసి ఇంకా రోజు కందగడ్డ కూడా తీసుకొచ్చాము, ఉడికించాము. సో అవన్నీ కూడా పెట్టేసామన్నమాట. సో గంట దీపం మా ఆయన అయితే వెలిగించారు. ఇంకా అది ముట్టించతోటి నాకైతే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అంతా మంచిగా జరగాలని అయితే సో అందరం అయితే మొక్కుకున్నాము. ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు కూడా మొక్కుతున్నారు, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మొక్కుకున్న ఆలకు రాయమని సో ఆయన అయితే రాపిస్తున్నారు. ఇంకా ఆ రోజు అయితే ఇక ఆయన ఖర్జూర తినేసి ఇంకా బెల్లం మీద తాగేసి ఇంకా అక్కడ ఉన్న ఫ్రూట్స్ తిని ఒక పొద్దు అయితే విడిచాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వంకాయ, చిక్కుడుకాయ, పెరుగు, పచ్చి పులుసు, ఇంకా అన్నంలో కొంచెం పసుపు వేసేసి ఆ రోజు అయితే బగారన్నంలాగా వండేసి సో దేవునికి పెట్టేసి ఇంకా ఒక పొద్దున్న వాళ్ళు ఫస్ట్గా తిని ఇంకా మిగిలిన వాళ్ళందరూ తినేసి ఒక పొద్దు విడుస్తాము. నెక్స్ట్ డే ఎలాగైనా అమావాస్యనే ఉంటుంది. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు అలా దేవుని ఉంచేసి సో తర్వాత అయితే అన్నీ తీసేస్తాము. మా సైడ్ అయితే ఇలాగే చేస్తాము. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి.